ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన ఒక నూతన సంవత్సరాన్ని బట్టి హృదయమార మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఈ మొదటి దినం ఈ పగటి కూడిక కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతోమంది మాకంటే గొప్పవారు, మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే ఘనులైన వారు ఎంతరో గతించిపోయారు. నాయన, మీ బలిష్టమైన బాహువుల కింద నన్ను మా ప్రియులందరినీ భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగాను ఉంచడమే కాకుండా ఈ మొదటి దినం ఈ పగటి కూడికకు మమ్మల్ని ఆయత్తపరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. మీ చిత్తమైతే ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆధ్వర్యంలో క్రమంగా మీకు మహింకరంగా నడిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాము. పాటల్లో, వాక్య పరిచర్యలో, ప్రార్థనల్లో సహాయపడండి. ఆయన మా ప్రియులైన వారందరినీ ప్రేరేపించి త్వరపెట్టి తోడుకొని రమ్మని కోరుతూ ఉన్నాను. గణపవరం, ఇందిరా కాలనీ, భువనపల్లి, ఆకుమల్లి దెబ్బ, నిడమర్రు రోడ్డు, పెదతూము ప్రాంతము, మంగళీది, రావుకోడ అవతల నుంచి వచ్చేవారు, తాళ్ల దెబ్బ, మోల్లంక, తూర్పు చెరుగట్టు, పడమటి చెరుగట్టు వైపు నుంచి వచ్చేవారు, చింతలదొడ్డి, గరువు, కొత్తపేట, మందిన పరిసరాల నుంచి వచ్చే ప్రతి వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన మా పిల్లలందరినీ ప్రేరేపించి త్వరపెట్టి తోడుకొని రమ్మని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాం. నాయన, మరి ఇదను మీరు మాకు ఇస్తున్న ప్రేమ విందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. నాయన, మరి ఆ ప్రేమ విందులో పాలి భాగస్తులు ఎవరో వారి పాలి భాగం వారికి అనుగ్రహించమని కోరుతా ఉన్నాను. అలాగే సిద్ధపరుస్తున్నవారు, అలాగే వారికి సహకారం ఇచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కొరకు నీ బిడ్డలు ఆశతో ప్రయాసతో పనిచేస్తే వారి రెక్కలను బలపరచమని మీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పాటలు పాడే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే వాడబడి ఇన్స్ట్రుమెంట్లు కూడా దీవించండి. అలాగే దీనుని బలహీన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాకున్నటువంటి బలహీనతను బలపరిచి వాడుకోమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నమ్మదగిన దేవా, మరి ఈ దినం మరి పెద్ద బాబు నాని, అలాగే వేణు బిడ్డలు కూడా మాతో పాటు ఉండడానికి మీరు చేసిన కృపను బట్టి వందనాలు నాయన. ఈ వద్ద నువ్వు నాకు ఇచ్చినటువంటి కుటుంబం మేమందరం కూడా నిత్యము నిన్నే కొలుచులాగున. అలాగే మా పితరుడైనటువంటి మరి యెహోషువ ఏ రీతిగా అయితే ఒక ఓత్ తీసుకుని ఉన్నాడు, ఆ రీతిగా నడవగలిగేందుకు మీ కృప చూపించండి. అలాగే మాకు ఈ నూతన వస్త్రాలు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు, నేను ఈ వాగ్దానాల్ని మా పట్ల నెరవేర్చమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నీ నామమునతిగా హెచ్చిస్తున్నాం, నన్ను మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. కొన్ని బలహీనతలను బట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి రాలేకపోతున్న వారిని క్షమించండి. వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని ఈ మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా దేవ, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా దేవ, స్తోత్రము స్తోత్రమయ్యా. నేత్రము వాలే గతవత్సరాము, నేత్రము వాలే గతవత్సరాము, నేత్రుడ రుచితివి. స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా. ఎన్నో గొప్ప కీడులు, ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగిన, ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగిన, అన్ని
అన్నీయు మా చెంత చేరకుండునట్లు అన్నీయు మా చెంత చేరకుండునట్లు అన్నాది పోచితి స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా పేరాశ పాపంబులా పేరాశ పాపంబులా నీవు ధారాళముగా మన్నిల్చి పేరాశ పాపంబులా నీవు ధారాళముగా మన్నిల్చి ఈ వత్సరమందు పాపమున పడకుండా ఈ వత్సరమందు పాపమున పడకుండా నో వర్ష కాపాడుమో స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా ఆనందరంభముతో ఆనందరంభముతో నిండు ఆశతో ప్రవేశించి ఆనందరంభముతో నిండు ఆశతో ప్రవేశించి భూమియందురా చకుడుగా జన్మించిన భూమియందురా చకుడుగా జన్మించిన స్వామి నిన్ను కొలుతుమో స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా ఈ క్రొత్త ఏడు నందు ఈ క్రొత్త ఏడు నందు మా అక్కార మేళల్నియో ఈ క్రొత్త ఏడు నందు మా అక్కార మేళల్నియో సతతాము మాకు దయతోడ తీర్చుము సతతాము మాకు దయతోడ తీర్చుము ఇంత యేసు రక్షకా స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా గద్దీయ జీవితము గద్దీయ జీవితము నీతో ముదముతో సల్పుటకు గద్దీయ జీవితము నీతో ముదముతో సల్పుటకు నిత్యము యేసును ప్రేమతో వెంబడింప నిత్యము యేసును ప్రేమతో వెంబడింప నన్ను కనికరింపుమో స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా దేశకిడు తొల్గను దేశకిడు తొల్గను ఇంకా దోషములు వీడను దేశకిడు తొల్గను ఇంకా దోషములు వీడను
హోసన్న ఏకంబుగా పాడుటకు హోసన్న ఏకంబుగా పాడుటకు దాసుల కరుణింపుము స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా హల్లెలూయా పాటను హల్లెలూయా పాటను నీ ఏటానెక్కువగా పాడను హల్లెలూయా పాటను నీ ఏటానెక్కువగాను దిక్కుల వారికి సువార్త ప్రకటింప దిక్కుల వారికి సువార్త ప్రకటింప కక్కున వరమూలెమ్మో సుందర రక్షకుడా స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా దేవ స్తోత్రము స్తోత్రమయ్యా నేత్రము వాలి గతవత్సరము నేత్రము వాలి గతవత్సరము మిత్రుడ రోచితివి స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని ఏసే చెప్పెను మాకు ఏ కీడు రాదని ఏసే చెప్పెను మాకు మేము భయపడము మేము భయపడము దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించి దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించి ఈ వారాత్రులు దేవుడి కాయును మేము భయపడము ఇక మేము భయపడము శృతి మారుద్దాం మా బేస్ అయిపోయింది బేస్లో ఉంది శత్రుకోటి మమ్ము జుట్టలు పాతాళము నింగజుడల్ శత్రుకోటి మమ్ము జుట్టల్ పాతాళము నింగజుడల్ నిత్యుడు యేసు నిత్యము కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రారని ఏసే చెప్పెను మాకు ఏ కీడు రారని ఏసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మతునుండా అగ్ని పరీక్షలయందు
వాగ్దానమిచ్చి మతునుండా ఈ ఘడి అయినను విడువాక కాయును మేము భయపడము ఇక మేము భయపడము బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టల్ బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి పలు విధములుగా కాపాడు మమ్ము మేము భయపడము ఇక మేము భయపడము కునుకడు మన దేవుడు ఎల్లడు నిద్రించడు కునుకడు మన దేవుడు ఎల్లడు నిద్రించడు తన్ను పాపగమము కాపాడునేప్పుడు మేము భయపడము ఇక మేము భయపడము జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా దేవుడు సంగిన ఈవులనే చుచ్చు మేము భయపడము ఇక మేము భయపడము ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు మహిమా పరచి మొక్కేదమిలలో మేము భయపడము ఇక మేము భయపడము ఈ కీడు రాదండి ఏసే చెప్పెను మాకు ఏ కీడు రాదండి ఏసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము మేము భయపడము ఇక మేము భయపడము యాభై 258 ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను జాతిగా నొసగే మనకు జాతిగా నొసగే మనకు స్తుతించెదమేసుని స్తుతించెదమేసుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని
ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలాను తానే, రక్షించును మనలాను తానే, సంపూర్ణముగా కాయు, సంపూర్ణముగా కాయు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎన్ని శోధనలు భూమినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు భూమినున్నా తానే మనలను విడిపించును. శోధింపబడెను యేసు, శోధింపబడెను యేసు, తన సహాయమునొసగు, తన సహాయమునొసగు. కను పాపవలె ప్రభు కాయు, నిత్యము నిలుచు మనతో. కను పాపవలె ప్రభు కాయు, నిత్యము నిలుచు మనతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు తొట్టిల్లకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు తొట్టిల్లకుండా కాపాడును. నిర్దోషులనుగా ప్రభు, నిర్దోషులనుగా ప్రభు నిలుపును తన మహిమాతో, నిలుపును తన మహిమాతో. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కృంగిన భక్తులార మీరు భంగపరచు శత్రువుపై, కృంగిన భక్తులార మీరు భంగపరచు శత్రువుపై, జగముపై చాటుడి జయము, జగముపై చాటుడి జయము.
జయము జయమని ప్రభుకే జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎన్నో శారీరక బలహీనతలు, ఎన్నో మానసిక అశాంతికరమైనటువంటి పరిస్థితులు, ఇలాంటివి ఏమున్నాయో వీటన్నిటినీ నేను ఇప్పుడు మార్చేస్తాను, నూతనమైనవిగా చేసేస్తాను. అంటే వాటన్నిటికీ ఆపోజిట్. ఆ రకంగా నేను ఈ సంవత్సరంలో మార్చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రాయి ఈ సంగతి రాసిపెట్టు యోహానా, ఈ సంగతిని నువ్వు రాసిపెట్టు. ఈ రకంగా మీ బిడ్డల పట్ల నేను ఈ కార్యాన్ని చేయాలని తలుస్తూ ఉన్నాను అంటూ ప్రభు రాయించినటువంటి మాట. ఆల్రెడీ కొత్త చేసేస్తూ ఉన్నాడు కదా, ఆ పనిని ఇప్పటికే మొదలుపెట్టాడు, నూతన పరుస్తున్నాడు. అయితే మరొకసారి ఆయన మళ్ళీ రాయించి పెడతా ఉన్నాడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం, అదిగో వచ్చేసింది కదా, అది మన దగ్గర ఉన్నటువంటి ఇదన్నమాట సమయస్ఫూర్తి. అది బయట సంఘాలకు వెళ్ళినప్పుడు చెప్పిన తర్వాత కూడా తెగతరగేస్తున్నారు, అది చెప్పట్లా. కాబట్టి వాళ్ళతో రిఫరెన్స్ చదివించకంటే మనం చెప్పేయడం మంచిది అన్నట్టుగా అక్కడ ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారు, ప్రకటన చెప్తే ఆది కాండం దగ్గర ఎదుగుతున్నారు. అది ఎక్కడుందో కూడా తెలియదు. ఆ బైబిల్లో ఉండే పుస్తకాలు వాళ్ళకి తెలియదు, ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అని బైబిల్ని ఎప్పుడు చదవరు అనమాట, చూడరు అసలు. ఆ మీటింగ్ మట్టుకు వచ్చున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకెలా తెలుస్తాయి? అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఇప్పుడు అమ్మాయి చదువుతోంది కదా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అన్నీ కొత్తవిగా చేసేస్తాయి. నేను కొత్త చేస్తూ ఉన్నాను, నేను కొత్తగా చేసేస్తూ ఉన్నాను అంటాడు. ఆల్రెడీ ఆ పని మొదలుపెట్టాడు. ఎవరు క్రీస్తునందుంటే వారిని నూతన పరిచేస్తాడు. వారు కొత్త వాళ్ళు అయిపోతారు. వారి జీవితాలు పాతవన్నీ గతించుకుపోతాయి, సమస్తమును కొత్తవైపోతాయి. ఇది ప్రభు ఇచ్చినటువంటి మాటే. తర్వాత చాలా ఉన్నాయి ఇందులో. ఒక్క మాటే సరిపోద్ది మనకు, 1.5-2 గంటలు. కానీ భోజనం టైం లోపలే ఈ 3 మాటలని ముగించేయాలి. రాత్రి పాపం చాలా నిద్రలు అక్కడ ఉన్నారు కదా, కాసి పెందలాడి వెళ్ళిపోయి ఇంటికాడ పడుకుంటారు. ఇటు ఎక్కడే కొనుక్కొస్తారు తప్ప ఇంటికాడ మాత్రం పడుకోరు. దేవుళ్ళాట దేవుళ్ళాట ఆ రోజు 36 గంటలు ఉంటే బాగుండిపోను, మాయిదారి అప్పుడే అయిపోయిందా, అప్పుడే పొద్దుకోపోయిందా, ఇలా ఉంటుంటాం మనం. ఇక్కడికి వచ్చేసరికి జోగిలు అక్కడ జారపడకండి, గోడలకి ఎవరు జారపడదు. ఆవులిస్తుంది ఆ బుడి, అక్కడ గోడకి జారపడింది అంతే, ఆవులించేస్తుంది అంతే. జారపడితే నిద్ర వచ్చేది, లొంగట్టి పట్టుకోండి అక్క చెల్లిద్దరు మూలన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై. ఇది వరకు ఇవి మనం చేసి ఉండకపోవచ్చు, ఇది వరలో ఇవి చేయలే. దేవుడు మన కొరకు వీటిని ఏర్పాటు చేశాడు. వాటి యందు మనం నడుచుకోవాలని కొన్ని సత్క్రియల్ని ముందుగానే మన ముందు సిద్ధపరుచున్నాడు.
మరి ఏ కారణం చేతను మనం వాటి యందు నడిచి ఉండకపోవచ్చు, వాటిని అనుసరించకపోవచ్చు. అయితే నూతన వస్త్రంలో అలా నడుచుకునేలా ఆయన నూతనమైనటువంటి మనసును ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఎవరైనా ప్రభువా గత కాలంలో వాటిని నేను అసలు పట్టించుకోలేదు, వాటిని అనుసరించలేదు, ఆత్మఫలం అనేది నేను మాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నాను, ఇదిగో ఈ సంవత్సరంలో నేను ఇప్పుడు వాటి గుండా నడవాలని నేను ఆశపడుతున్నాను అని ఎవరు అనుకుంటారో వారందరిలోనూ ఇప్పుడు నూతనమైనటువంటి హృదయాన్ని పుట్టించి దాన్ని స్థిరపరిచేటువంటి వారి జీవితాల్లో కొత్తదనం కనపడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులు చూసి ఆశ్చర్యపోయేలా, మాట అంటే మేదడిపోయింది, ఇప్పుడు అసలు మాట్లాడలేదండి, అది గమనిస్తారు. అవతలలో గమనిస్తారు. ఆ స్పష్టత మనలో ఇతరులు గమనించేలా నూతనపరచడానికి దేవుడు చాలినటువంటి వాడు. అది నేను మాట ఇచ్చాడు, ఇగో సమస్తమును నేను నూతన పరుస్తాను, మొత్తం అంతా నూతనపరచడానికి నేను ఈ సంవత్సరంలో నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన మనకు మాట ఇచ్చున్నాడు. అయితే రారా బాబు శుభ్రంగా నేను స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తానన్నారు, రాకపోతే ఏం చేస్తాడు? ఏ అమ్మాయినా ఏ నాన్నైనా ఏం చేస్తారు? అరే రారా నేను స్నానం చేస్తాను, కొత్త బట్టలు తెచ్చానా అని తొడుగుతానా అంటే ఆడు బురదలోనే దొరుకుతూ ఉంటే వేయగలడా? వేయలేడు కదా. ప్రభు అయితే సిద్ధం నిన్ను నూతనపరచడానికి, నూతన స్వభావం నీకు ఇవ్వడానికి, ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు నడుచుకోవడానికి, ఆ రకంగా సిద్ధపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే మనం పాజిటివ్గా స్పందించాలి. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకంటే బదులిస్తే తప్ప ఏమి చేయడు ఆయన. మనకు తెలిసిన విషయమే, బాలుడైన సమూయేలుని ప్రభు పిలిచాడు, సమూయేలు అని. యువతల నుంచి రెస్పాన్స్ లేదు, పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏలీతో అయ్యా పిలిచారా అని అడిగాడు. లేదు నేను పిల్లలేదు నాన్న, వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ ప్రభు పిలిచాడు. అంటే ఏమైనా సరే సమూయేలుతో మాట్లాడనేది దేవుని కోరిక. అయితే సమూయేలు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. ఓ కొట్టుకోండి, ఎవరైనా కథ చెప్తారా? చెప్తారా? మన బోళ్ళు కథలు చెప్తుంటాం కదా, వింటుంటాం కదా. అనకుండా కథ ఎవరైనా చెప్తారా? చెప్పేవాళ్ళకి ఏమైనా స్ఫూర్తి వచ్చిందా? కొద్దిగా ప్రోత్సాహం ఉంటుందా? అనకుండా ఉండదు. అనాలి, కొడుతూనే చెప్తారు తర్వాత. కాబట్టి ఆయన పిలిచిన సమూయేలు అనేటువంటి పిలుపుకు సమూయేలు నుంచి అని ప్రతిస్పందన వస్తే నెక్స్ట్ చెప్పడానికి ఆయన సిద్ధం. అందుకని రెండో మారు కూడా సమూయేలు అంటే వారు మాట్లాడకుండా పరుగెత్తుకుని పోయి ఎలీని అయ్యా పిలిచారా అన్నాడు. లేదమ్మా నేను పిలవలేదే. అది ఏలీకి అర్థమైంది, ప్రభు బాలుడితో మాట్లాడాలని అనుకుంటున్నాడు అనుకుని, నాయనా ఈసారి అలాంటి స్వరం నీకు ఏదైనా వినపడితే చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అన్నాడు. అర్థమైంది పిల్లాడికి. మళ్ళీ పడుకున్నాడు. ప్రభు సమూయేలు అని పిలిచాడు. చిత్తం ఈ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. అప్పుడు చెప్పడం మొదలెట్టాడు దేవుడు. మన నుంచి ప్రతిస్పందన లేకపోతే దేవుడు ఏమీ చేయడు, ఏమీ మాట్లాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర 38 సంవత్సరాల నుంచి రోగి అయి పడున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఇలా చూస్తాడు అనుకోండి, ఇంకేం చేస్తాడు? ఇంకేం చేయడు, మెదలకుండా సాగిపోతాడు అంతే. ఆయన ప్రశ్న వేశాడు, దానికి జవాబు రావాలి ఎదురు. నీ అవును ప్రభువా నేను స్వస్థపడాలని అనుకుంటున్నాను, మరి ఇంతకాలంగా ఎందుకు పడున్నానంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అది అతనిలో ఉన్నటువంటి ఆసక్తి బాగా బయటికి వెల్లడయింది. వెంటనే ప్రభు 38 సంవత్సరాల బాధ 3 నిమిషాల్లో తీర్చేశాడు. ఈ పరిపెత్తుకుని వెళ్ళిపోవాలి ఇంటికి అన్నాడు అంతే. అలా ఎక్కడైనా సరే ప్రతిస్పందన లేకపోతే దేవుడు ఈ కార్యం మనకి చేయడు. ఆయనైతే ఈ సమస్తాన్ని నూతనపరచడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అయితే నూతనపరచబడాలి అనేటువంటి కోరిక
మనకు ఉండాలి. అది ఉండి ఆయన దగ్గరికి చేరినప్పుడు తప్పకుండా నూతన పరిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు కదా. ఇంకా ఆయన మాటలు తర్వాత చదువమ్మా 21:5 ప్రకటన 21:5. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేసినని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి గనుక రాయమని నాతో చెప్పాను. నేను చెప్తున్న ఈ మాటలు సత్యాలు, ఈ మాటలు నమ్మకమైనవి, ఇవి నేను హృదయపూర్వకంగా చేయడానికి సిద్ధపడి చెప్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి వీటిని రాసిపెట్టుకో, రాసేయి. మనం కూడా చాలా నమ్మకంగా చెప్తాను చూడండి. ఎవరి దగ్గరైనా మనం ఒక డబ్బులు పుచ్చుకున్నాం అనుకోండి, ఇచ్చే డేట్ చెప్తాం అనుకోండి, రాసిపెట్టుకో, రేపు సాయంకాలం ఈ పట్టుకి నేను రాసిపెట్టుకో అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తానని నమ్మకం. అప్పుడే రాసిపెట్టుకో అంటాం. అలా రాసిపెట్టుకుని కూడా ఫెయిల్ అవుతుంటాం మనం. ఆ తర్వాత మళ్ళీ దాటేసేస్తాం. ఇద్దామనుకున్నాను మరి ఇదేమంటాం అందలేదు అనేస్తాం. సింపుల్గా, చాలా సింపుల్గా తప్పించేసుకుంటాం. కానీ అది మంచిదా? అలాంటిది ప్రభు ఒప్పుకోడు. మన మాట ఎప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట ఎప్పుడు అవునంటే అవునే, తిరుగులేదు ఇక. కాబట్టి యోహానా రాసేయి, నేనేదైతే సమస్తాన్ని నూతన పరుస్తానని నేను చెప్పిన మాట ఏదందో అది సత్యం, అది ఎంతో నమ్మకమైనటువంటి మాట, అది రాసేయి అని చెప్పారు. కాబట్టి ఆయన మాటలు ఎప్పుడు కూడా సత్యమును నమ్మదగినటువంటివి. 19 ప్రకటన 19:9 వచనాన్ని చదవండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ధన్యులు అని రాయి, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాడు. ఈ మాటలు సత్యం, యథార్థమైనటువంటి మాటలు అని నాతో చెప్పాడు అన్నాడు. 22:6 మరియు నా దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. ఇవి నమ్మకమైనవి, ఇవి సత్యాలు. అంటే ఆయన నూతన పరుస్తాను అనే మాట సత్యం, తిరుగులేదు ఇక. అయితే నూతన పరచబడాలని ఆశ ఉందా నీకు? ఈ మాటకు విధేయత చూపించి ఆయన చేతులకు అప్పగించేసుకుంటావా? అప్పగించుకుంటే ఖచ్చితంగా నిన్ను నూతన పరుస్తాడు. అంటే ఇది వరకు ఏ విషయాల్లో నువ్వు సఫర్ అయ్యావో, ఏ విషయాలు నువ్వు నష్టపోయావో, ఏ విషయాల్లో నువ్వు బాధపడ్డావో అవన్నీ ఇప్పుడు నూతనమైపోతాయి, కొత్తమైపోతాయి. బాధలన్నీ తొలగిపోతాయి, నష్టాలన్నీ పోతాయి అనడానికి కింది వచనాలు మనకి కనబడతాయి. తర్వాత చూడండి, 1 సమూయేలు 30:19 దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దాని అంతటిలో కొద్దివేమి గొప్పవేమి ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని రక్షించేశాడు. అంటే సౌలుకు భయపడి దావీదుకు ఆగర్భ శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే స్వదేశంలో తన జాతి రాజు అయినటువంటి సౌలు కంటే శత్రువులైన ఫిలిస్తీయులే మంచిదన్నట్టు అయిపోయింది దావీదు. అటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. చూడండి ఎంత దారుణమో. తన వల్లే ఇజ్రాయేలులకు విజయం వచ్చింది. తానే ఎవరికైతే ఇశ్రాయేలీయులందరూ భయపడుతున్నారో, ఎవరిని చూసి ముఖం
నేల మీద పెట్టి కూర్చుని ఉన్నారు. అటువంటి గొలియాతును దావీదు సంహరించటం ద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయం వచ్చింది. కానీ అలాంటి ఒక విజయుణ్ణి, విజేతను, సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగిన వాడు, అటువంటి వాడు, దేవుని అభిషేకం పొందినటువంటి వాడైన దావీదును చంపేయడానికి నిరంతరము తరుముతున్నాడు సౌలు. ఇంక ఇజ్రాయెల్ దేశంలో నాకు భద్రత లేదు అంటే, తను పోని అడవు లేదు, తను తిరగని ఎడారి ప్రాంతం లేదు, తను తిరగని కొండ గుహలు లేవు, అన్నీ తిరిగేసాడు, ఎక్కడా లేదు. ఓ 3,000 మంది సైన్యాన్ని వేసుకొని ఇక దావీదును చంపడమే ఆహారము పానీయం అన్నట్టుగా తిరుగుతూ ఉన్నాడు సౌలు. రాజ్య భద్రత కూడా తనకు పని లేదు, ప్రజలు ఎలా ఉన్నారో చూసే పని కూడా లేదు. ఇక ఒకటి లక్ష్యం, నేను రాజునయింది దావీదును చంపడానికే అన్నట్టుగా ఉన్నాడు. ఇంకెక్కడ ఉంటూ నాకేమీ శ్రేయస్కరం కాదు, ఫిలిస్తీన్ల దగ్గరికి పోదామని చెప్పేసి ఫిలిస్తీన్ల సర్దార్లో ఒకటైనటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది దేవుడిచ్చిన మాట. కీర్తనకాడు కూడా రాస్తాడు, నా శత్రువుల ఇంట నీవు నాకు భోజనము సిద్ధపరచితివి. అలాగే శత్రువైనటువంటి ఫిలిస్తీయ సర్దార్ అయినటువంటి ఆకీషు దగ్గర ఈయనకి ఆశ్రయం దొరికింది. ఒక్కడా ఏంటి, దాదాపు 600 కుటుంబాలు ఉన్నాయి. ఈయనతో 600 కుటుంబాలు, ఒక ఊరే ఉంది. వాళ్ళందరూ సౌలు బాధితులే, దావీదు చెంత చేరిపోయారు. ఇంతమందిని వేసుకుని ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరున్న ఇంతమందికి సరిపోయేటువంటి ఊరు సిక్లగునుంది, సిక్లకు వెళ్ళిపోండి, మీరు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు ఆకీష్. అప్పుడు వీళ్ళంతా సిక్లగులో ఉన్నారు. ఈ ఫిలిస్తీ సర్దార్లు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళే క్రమంలో ఈ ఆకీషు దావీదును కూడా రమ్మన్నాడు. దావీదు కూడా బయలుదేరాడు. మిగిలిన సర్దార్లు ఒప్పుకోలేదు, ఆకీష్తో వాదనకి దిగారు. ఈ దావీదు ఎలాంటివాడో తెలుసు కదా నీకు, మన యోధుడైన గొలియాతును చంపేసి ఎంతోమంది ఫిలిస్తీయులు చచ్చిపోవడానికి కారకుడయ్యాడు, ఫిలిస్తీయులు ఓటమి కూడా కారకుడైపోయాడు. ఇలాంటివన్నీ నువ్వు చేరజీయడమే కాకుండా యుద్ధానికి మనతో పాటు తీసుకెళ్తావా? అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అడ్డం తిరిగి మన మీదే యుద్ధం చేసి మనల్ని నాశనం చేసేయగలడు, అలాంటి వాడు ఎందుకు మన కూడాను వద్దు అన్నాడు. అది అప్పటికే దాదాపు 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. భార్యల్ని పిల్లల్ని మరి కలిగిన సమస్తాన్ని అక్కడ వదిలిపెట్టేసి, మగాడు అనేవాళ్ళు లేడిక. అంటే మగాడంటే మైనార్టీ తీరితేనే మగాడు లెక్క, అంతకుముందు మగాడైనా ఆడపిల్లైనా ఒకటే. 19 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటివి ఇది కత్తిపట్టి యుద్ధం చేసేటువంటి వారు యోధులు. ఇలాంటి వాళ్ళందరూ దావీదు కూడా వెళ్ళిపోయారు ఇంటికాడ. ఇంకా మిగతా వాళ్ళు చిన్నపిల్లలు, టీనేజర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ లోపల శత్రువు రాజులు వచ్చి వారి మీద దాడి చేసి సమస్తాన్ని దోచేసుకొని, ఎవరుండి అమాలేకీయులు. ఈ అమాలేకీయులు దావీదు మీద దాడి చేయడానికి కారణం ఎవరై ఉంటారు చెప్పండి, ఎవరై ఉంటారు? చెప్పు. అదే సౌలే. ఏంటిది? దేవుని మాట చొప్పున ఈ సౌలు కనుక అమాలేకులందరినీ బొత్తిగా నాశనం చేసేసి ఉంటే మరి ఇంత తొందరగా దావీదు మీదకి రాగలుగుతారా? ఎవరి మీదకన్నా వెళ్ళగలుగుతారా? మొత్తం నాశనం. దేవుడేం చెప్పాడు? సమూల నాశనం. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి ఏమి వండించొద్దు, మొత్తం నాశనం చేసామన్నాడు. కానీ చేశాడైనా ఒక రాజును బంధించినట్టు కనపడుతుంది, కానీ ఇంక చాలామందిని వదిలేశాడు. వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ సైన్యమై ఈ సిక్లగులో ఉన్న దావీదు మీదకి దాడి చేశారు. అందుకు కారణం కూడా సౌలే అవ్వచ్చు.
ఈ సౌలు మా మీద పడి నాశనం చేశాడు కదా, ఇది ఈ దావీదు దొరికాడు, దావీదు మీద పడదాం అనుకుని ఆ సిక్కులకు మీద పడి దోచుకున్నంత దోచేసుకుని ఆ పిల్లల్ని, ఆ స్త్రీలని, వీళ్ళందరినీ బానిసలుగా పట్టుకుని సిక్కులకు కాల్చేసి వెళ్ళిపోయారు. మరి ఆకేష్ వెళ్ళిపోమన్నాడు కదా, నీవైతే దేవదూతలా కనబడుతున్నావు, నీలో నాకు ఏ దోషమో కనబడట్లేదు, మిగతా వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి ఆ నింద నీకెందుకులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. వీళ్ళందరూ తిరిగి సిక్కులకు వచ్చారు. సిక్కులకు వచ్చి చూసేసరికి ఏమైంది, మొత్తం కాల్చేయబడ్డాయి. ఒక్క మనిషి లేడు అక్కడ, మొత్తం కాలిపోయినాయి. 600 మంది వారి భార్యలను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, వారు కూడబెట్టింది కోల్పోయారు. ఎలా ఉంటుంది బాధ, ఒక్కసారిగా విపరీతమైన దుఃఖం వచ్చేసింది. ఈ దుఃఖం ఎంతగా వచ్చేసిందంటే ఎవరి పంచం చేరారో ఆ దావీదునే చంపేద్దామన్నంత వీళ్ళందరూ కూడా అంత నష్టం ఏర్పడింది. ఇలాంటి నష్ట పరిస్థితుల్లో కూడా దావీదు బ్యాలెన్స్ కోల్పోలా, మోకాళ్ళ మీదకి వచ్చాడు. ప్రభువా ఏంటిది, ఇలా మొత్తం నాశనం చేసేసారు, అందరినీ పట్టుకెళ్ళిపోయారు, వారు ఎటుపోయారో మాకు తెలీదు, మరి నేను వారిని తరిమితే వారిని నాకు అప్పగిస్తావా అని ప్రభుని అడిగాడు. ప్రభుని అడిగితే ఆయన ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను వారిని నీకు అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు. 8వ వచనంలో మనకు కనపడుతుంది చూడు, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. నువ్వు వెళ్ళు అన్నాడు. ఇల్లు అన్నాడు కానీ ఏ దిశగా వెళ్ళాలో చెప్పలా. ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఇటు వెళ్ళారేమో, నేను ఇటు వెళ్తే వాళ్ళు దొరుకుతారా, ఇంకా అంతకంతకి దూరం అయిపోతారు కదా. కాబట్టి ఎలా అనేటువంటి ఆలోచన దావీదు ఏమీ చేయలే. వెళ్ళమన్నా ఆయనే నడిపిస్తాడు అని చెప్పి ఈ 600 మందితో కలిసి, చూడండి ఇక్కడ 200 మంది వెనక దిగుబడ్డారు, 400 మంది ఇంకా తరుముచూ వెళ్ళారు అని రాయబడిన తర్వాత వెళ్ళారు. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆయన్ని ప్రేమించే వారికి మేలు కోసం అన్నీ సమకూరుస్తాడని ఉంది కదా. ఇక్కడ ఒక కాయిలా పడినటువంటి ఒక ఐగుప్తీయుడు దొరికాడు వీళ్ళకి. ఆడి బొత్తుగా నీరసపడిపోయాడు, ఇంకా జబ్బు పడిపోయినలాగా అయిపోయాడు. వాడు దొరికాడు. దొరికితే వీళ్ళు ఏం చేశారు, వాడికి అవి ఇచ్చారు. ఇచ్చి, ఎర్రా బాబు నువ్వు ఎవరివి, నువ్వు ఏంటి చెప్పు, ఏంటి ఇక్కడ ఎందుకున్నావు ఏంటి అని అడిగితే వాడు చెప్పాడు అంతా. ముందు ఒక షరతు, నన్ను మళ్ళీ నా యజమానుడికి మీరు అప్పచెప్పనంటే నిజం చెప్తా అన్నాడు. నేను అలా అప్పచెప్పారా బాబు చెప్పంటే, రండి నేను చూపిస్తాను వాళ్ళు ఎటు వెళ్ళారో అని చెప్పేసి దారి చూపించాడు. చూడండి, వెళ్ళమన్నవాడు దారి చూపించడా, వెళ్ళమని ఊరుకోడు ఆయన. అపాయంతో పాటు ఉపాయాన్ని కూడా పక్కనే పెడతాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు వాడు త్రోవ చూపగా మీరు వెళ్ళి ఆ రాజులను పట్టుకుని వాళ్ళని నాశనం చేసి మొత్తం వాళ్ళు దోచుకెళ్ళిందే కాకుండా వాళ్ళ సొంత సొమ్ము కూడా దోసుకొచ్చుకున్నారు. మీరు నష్టపోయింది తెచ్చుకున్నారు, ఇంకా లాభంగా అమాలేకీలకు సంబంధించిన బోలుడంత సొత్తు తెచ్చేసుకున్నారు. వీళ్ళు ఒక్కటి కూడా పోగొట్టుకోలేదని రాయబడింది. కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో గొప్పదేమి కొద్దిదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గుడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. లాభం, పోగొట్టుకున్నది తెచ్చుకున్నాడు, మళ్ళీ అదనంగా కూడా లాభం.
ఇలాంటి పరిస్థితి గత సంవత్సరంలో మన జీవితాలలోనూ ఎదురై ఉంటుంది. మనం నష్టపోయాము అనుకుంటాం, ఏవో కారణాలు మనం నష్టపోయాము అనుకుంటాం. అయితే ఆయన మనల్ని కొత్తగా చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి అందుకు మనకు సిద్ధపడితే మనం పోగొట్టుకున్నది సంపాదించుకుంటాం, ఇంకా దానికి అదనంగా కూడా మనం సంపాదించుకుంటాము అనడానికి ఈ వృత్తాంతం మనకి బలాన్ని ఇస్తుంది. ఇదంతా దేంతో ముడిపడింది? నువ్వు నూతన పరచబడాలి. ఆ తర్వాతే నువ్వు నూతన పరచబడితే అప్పుడు నువ్వు పోగొట్టుకున్నది సంపాదించుకుంటావు, ఇంకా అదనంగా కూడా నువ్వు లాభాన్ని సంపాదించుకుంటావు అని చెప్పాడు. అంటే ఏ విషయాల్లో ఇదివరకు నష్టపోయాము, నష్టపోవడానికి కారణాలేంటి తెలుసుకోవాలి. ఊరినే నష్టపోం కదా, ఎక్కడో తప్పటడిగేస్తాం, ఎక్కడో తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. వీటి వల్లే మనకి ఏర్పడుతూ ఉంటాయి ఈ నష్టాలు, మనకి ఏర్పడుతూ ఉంటాయి అసమాధాన పరిస్థితులు, శాంతి లేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, సంతోషం సంతృప్తి లేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటికీ వాటికి అవేమీ రావు. ప్రతిదీ మన అడుగుతోటి, మన ఆలోచనతోటి, మన మాటతోటి, మన నిర్ణయంతో ఇటువంటి మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటినీ చక్కదిద్దుకోవాలా, సొంత ఆలోచన ముందు తీసి పక్కన పెట్టాలా. మన పితరుడైన దావీదును మనం అనుసరించాలా. చూడండి, దావీదు ఏం చేశాడు? ఇప్పుడు మిగతా వాళ్ళు కంగారు పడిపోయి దావీదునే కొట్టేద్దామన్నంత రెచ్చిపోయారు. కానీ ఈయన ఏమన్నా అలా కంగారు పడ్డా? ఇప్పుడు ఈయన భార్య పిల్లలు, ఈయన ఆస్తిపాస్తులు ఇక్కడే వదిలిపెట్టేసి మిగతా పట్టుకెళ్ళారా? వారందరితో పాటు తను కూడా బాధితుడే కదా. కానీ ఆ మిగిలినటువంటి 599 మందిలా దావీదు లేడు. వాళ్ళకున్న బాధ ఈయనకుంది, వారికున్న నష్టమే ఈయనకి జరిగింది, వారికున్న దుఃఖమే ఈయనకి కూడా ఉంది. అయినా సరే కంగారు పడకుండా మోకాళ్ళ మీదకి వచ్చాడు. దారి చూపించేటువంటి తావు మోకాళ్ళే, మనకి ఉపశాంతిని కలిగించేటువంటి ఆ చోటు మోకాళ్ళే. మోకాళ్ళ మీదకి వచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటాడు. ఇక్కడ రాయబడింది ఒకటి మాత్రమే, కానీ వీళ్ళందరూ తిరగబడ్డారు కదా. నన్ను ఎంతో ప్రేమించి రాజును ధిక్కరించి నా వెంట వచ్చినటువంటి వారు కూడా ఎంతో దుఃఖంతో ఉండి నన్ను చంపేసేంత కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి దాపరించింది నాయనా అని చెప్పుకునే ఉంటాడు. మరి ఏం చేయమంటావు నన్ను? నేను వెళ్ళనా? వెళితే వారిని నాకు అప్పగిస్తావా అని చెప్పేసి చాలా నిదానంగా ప్రభు దగ్గర అడిగి ఆయన మాట పుచ్చుకొని ఇప్పుడు బయలుదేరాడు. ఇప్పుడు వెళ్ళమన్నా అయిందే బాధ్యత, దారి చూపించాలిగా. మరి వెళ్ళు అన్నవాడు వదిలేస్తాడా మధ్యలో? ఇప్పుడు దారి చూపించడానికి ఆ శత్రువుల గుంపులో నుంచి ఒక నడిపెట్టాడు. వాడు వీరికి దారి చూపించే మార్గదర్శకుడు అయ్యాడు. అలా దారి చూపేవారిని కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ మన శత్రువుల గుంపులో నుంచి ఒకరిని మనకి మార్గదర్శకుడిని చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ శత్రువు గుంపే కదా, వాడు కూడా నుప్పురా వేసి ఉంటాడు ఆ చిక్కలాగా కాల్ చేయడానికి. ఇప్పుడు వాడే దారి చూపు వాడయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడు దావీదు? సమస్తము ఏదీ పోగొట్టుకోలేదు, పోయిందల్లా తెచ్చేసుకున్నాడు. ఈయనతో పాటుగా లాభం కూడా తెచ్చుకున్నాడు. లాభం కూడా తెచ్చుకున్నాడు. మరి నష్టం పోయి లాభం వస్తుంటే కొత్త కదా. ఎప్పుడు 30 బత్తాలే అయ్యేది, ఈ సంవత్సరం 50 అయింది. కొత్తే కదా. అలా దేవుడు ఇచ్చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు అనడానికి ఈ వాక్కు మనకి ఇందులో చూడండి. 8వ వచనాన్ని చదవండి ఒకసారి. దాని అది ఇలా దేవుని దగ్గర విచారణ చేయడం అనేది ముఖ్యం. విచారణ చేయడం అంటే కూర్చుని ఏడవడం కాదు, ఆలోచన. విచారణ అంటే ఆలోచించడం, తెలుసుకోవడం, విషయాన్ని తెలుసుకోవడం. ఖైదీలను ఏం చేస్తారు?
నేరస్తులు ఏం చేస్తారు? పోలీసులు విచారణ చేస్తారు. అంటే నిజ నిర్ధారణ చేయడం కొరకు, విషయాలన్నీ బయటికి లాగడం కొరకు వారిని ప్రశ్నిస్తూ ఉంటారు కదా, దాన్ని విచారణ అంటారు. ఈ విచారం కనపడేసరికల్లా మనకి ఏడిపోయేమో అనుకుంటాం. మనం చింతిస్తున్నాడు అంటే చింత అనేసరికల్లా మనకి ఏడిపోయేమో అనుకుంటాం. చింతించడం అంటే ఏడవడం కాదు, ఆలోచించడం. చింతించడం అంటే ఆలోచించడం. విచారణ చేయడం అంటే విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం అన్నమాట. అలాగే ఇప్పుడు దేవుని దగ్గర ఒక ప్రయత్నం చేశాడు. ప్రభువా, మరి నేను వెళ్ళనా? వారు నాకు అప్పగిస్తావా? ఈ 599 మంది చాలా కోపంగా ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. వీలైతే నన్నే చంపేద్దామన్నంత కోపంగా ఉన్నారు. వారు రాజును ధిక్కరించిన దగ్గర చేరారు. నాకు ఎంతో సహకారులుగా ఉన్నారు కదా. కాబట్టి మరి నేను వెళితే వాళ్ళని నేను మళ్ళీ తెచ్చుకోగలుగుతానా అని విచారణ చేయడం. అలా పోగొట్టుకున్నప్పుడు పోయిందని బాధపడ్డం కాదు, ప్రభు దగ్గరికి రావడం అనేది ముఖ్యం. ఆ రకంగా వచ్చేలా, అంతకుముందు రాని నీ ప్రవర్తన ఏది ఉందో దాన్ని కొత్త చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఇదివరకు ఆలోచించినటువంటి నీ స్వభావం ఏది ఉందో దాన్ని ఇప్పుడు నూతనపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఆలోచించేటువంటి ఒక స్వభావం, ప్రతిదీ ఆయనతో చెప్పుకుని ముందడిగేసేటువంటి ఒక నూతనమైన స్వభావం ఇచ్చి నేను నూతన వ్యక్తిగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట సత్యం, ఇది నమ్మదగినటువంటి మాట కదా. చూడండి, మరి విశ్వాసులు తమ ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడిపోయినప్పుడు దేవుని కృప వల్ల తిరిగి ఉన్నత స్థాయికి చేరుకోగలం అనేది సాధ్యమే. ఎందుకంటే ప్రభు ఎప్పుడు అందుకొరకు సిద్ధంగా ఉన్నాడు. 51వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు అని ఏమన్నా ఇందులో అని నష్టపోయినా చెప్తున్నాడు ఇక్కడ. నీ రక్షణానందం లేదు నాకు, దాన్ని నేను కోల్పోయా, అది మళ్ళీ నాకు అనుగ్రహించు. అలాగే ఇదివరకు నేను నీతో ఏకీభవించలే, నువ్వు చెప్పిన మాటలకు విరుద్ధంగా నడుచుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి సమ్మతి పలికి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి నన్ను నూతనంగా సిద్ధించేయి అని దావీదు అడుగుతా ఉన్నాడు. ఒక గొప్ప విశ్వాసులకు ఒక మాదిరి అయినటువంటి విశ్వాసి దావీదు. అలాంటి విశ్వాసి కూడా తప్పటడిగేశాడు. 2 సమయాలు 11వ అధ్యాయంలో అదంతా మనకి కనబడుతూ ఉంటుంది. అది అయిన తర్వాతే ఈ 51వ కీర్తన రాశాడు. ఆ కీర్తన పైన కూడా మీకు పీఠిక ఉంటుంది, రాశాడు ఇది. ఎందుకంటే నువ్వు పొరుగు అని భార్యను ఆశించవద్దు అని ఆజ్ఞలు ఇచ్చావు, దానితో నేను సమ్మతించలే, నేను ఆశించాను, అలాంటి తప్పు చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ అలా సమ్మతించకుండా నువ్వే నాకు ఒక నూతనత్వాన్ని ఇవ్వాలా, ఒక నూతన స్వభావాన్ని నాలో కలుగజేయాలా. ఎప్పుడైతే అలా చేశానో నీ రక్షణ ఆనందం నాకు దూరం అయిపోయింది. నేను రక్షింపబడ్డవాడను, ప్రభు చేత అభిషిక్తుణ్ణి అని ఇదివరకు ఉండే నా సంతోషం. నేను అడవుల్లో తిరిగిన సంతోషంగా ఉన్నాను, గుహల్లో తిరిగిన సంతోషంగా ఉన్నాను, ఎడారిలో తిరిగిన సంతోషంగా ఉన్నాను, నిరంతరము సౌలు తరుముతా ఉన్నా సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నీ రక్షణ ఆనందం నాకు తోడుగా ఉంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక తప్పు చేశానో అది దూరం అయిపోయింది అని ఇప్పుడు మళ్ళీ ప్రభు పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేశాడు, ఆయన్ని మళ్ళీ నూతన పరిచేశాడు, మొత్తం నూతనంగా మార్చి పారేశాడు. అలా అడిగేటువంటి, అలా ప్రభు పాదాల దగ్గరికి వచ్చేటువంటి మనసు మరి ఉందా మనకి? అలాంటి మనసు కనుక మనకుంటే, ఎలా అయితే దావీదును నూతన పరిచేశాడో అలాగే మనల్ని కూడా
నూతన పరిచేయడానికి దేవుడు చాలినవాడు. మనకు మాట ఇచ్చున్నాడు. ప్రత్యేకించి ఈ 2025 సంవత్సరంలో ఆయన మనకి వాగ్దానం చేశాడు. నేను నూతన పరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం. దావీదు నూతన పరచబడినట్టు, దావీదు కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకున్నట్టు, నష్టపోయిన దానికంటే ఎక్కువ లాభాన్ని సంపాదించుకున్నట్టు, అలాగే నీ జీవితాల్లో ఎదురైనటువంటి సంభవాలు ఏమున్నాయో, ఎక్కడెక్కడ నువ్వు నష్టపోయావో ఓడిపోయావో అవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి, అంతకంటే ఎక్కువ దావీదు సంపాదించుకున్నట్టు కానీ ఇంకా ఎక్కువగా నువ్వు సంపాదించుకోవడానికి నూతన పరచబడాలి నువ్వు కోరుకుంటే అలా చేయడానికి నేను సిద్ధం. ఇది వాగ్దానమే. ఇది ఇంకా ముందుకు వెళ్దామా? ఇంకా టైం బట్టే వద్దులేండి. ఇంకొక మాట ఉంది కదా, అయిపోయింది ఆల్రెడీ 12 దగ్గరికి వస్తాను. ఇంక మూడో మాట ఏంటి? యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించినటువంటి నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం. ఆయన సైన్యం ఎలా ఉందో చూడండి. ఆయన మహాసైన్యం అంట. అవి ఎంతెంత ఉన్నాయో అవి ఏం చేస్తాయి అనుకుంటాం మనం కదా. దేశాలు కరువుతో కొట్టుమిట్టాడిపోవడానికి అవే కారణం. ఏదో కొంచెమే ఇంత ఉంది, అదేం చేస్తుంది, మళ్ళీ నలిపితే నలిగిపోద్ది, కనపడకుండా పోద్ది అని మనం అనుకుంటా ఉన్నాం. అంతేగాని అవి చేసేటువంటి నష్టం ఇంత అంతా కాదు. దేవుని మహాసైన్యం అంటది. ఓ దేశాన్ని కరువుతో మొత్తేయాలనుకుంటే పొండి అంటాడు అంతే. ఇక మొత్తం అన్ని రకాల పంటల్ని తిని పారేస్తాయి, ఇంకేం ఉండవు. ఇక రేపు కోద్దాంరా, భలే ఉందా ఈ కాయ అనుకుంటాం. నిద్రపోయి పొద్దున్న వెళ్ళేసరికి ఏముండదు, అక్కడ ఒకటి ఒక్కుంటుంది, అలా తినేస్తాయి. అలాంటి అనుభవాలు మనకి ఎదురయ్యే ఉంటాయి. రేపు కోద్దాం అనుకుంటాం అంతే, రేపటికి ఉండదు అది, అలా తినేస్తాయి. అంత ఆశ్చర్యకరమైనటువంటి బలం కలిగినటువంటి ప్రభు యొక్క మహా సైన్యం అంటది. ఆ మహాసైన్యం తినేసింది. ఇదివరకు నేను వాటికి అనుమతి ఇచ్చా. చూడండి 1:4 గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసాయి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేసాయి. ఆ పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసాయి. భక్తులారా, మేల్కొని కన్నీరు విడవండి, ఏడవండి, రోదన చేయండి. ఎందుకంటే కొడదల ఏమి లేదు. ఇక ఒకటి తిన్నది ఫోన్లో తినేగా మిగిలిందన్న పనికి వస్తుందిలే అనుకుంటే ఆ మిగిలింది ఇంకోటి తినేసింది. ఇంకా ఫోన్లో ఇంకా కొద్దిగా ఏదో ఉంది కదా అనుకుంటే దాన్ని ఇంకోటి తినేసింది. ఇలా ఏమీ లేకుండా నాకేసేయనమాట, మొత్తం అడుగంటూ పోయింది. కాబట్టి ఏం చేయాలి మీరు? ఏం చేయాలి అని చెప్పాడు ఆయన. మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయు వాళ్ళ రోదనము చేయుడి. మీ నోటికి రాకుండా ఇంక నాశనం అయిపోయి నీకు లేదు ఇంకేమిని. అది మళ్ళీ మీకు రావాలి అంటే మీరు చేయాల్సిందేంటి? రోదనం చేయాలి, మోకాళ్ళ మీదకి రావాలి. అయితే అంతకుముందు నీకు ఎంత తీవ్రమైన నష్టం జరిగినా సరే మొత్తం తిరిగి నీకు ఇవ్వడానికి నేనే చాలినవాడిని. నువ్వు నన్నే మీరు అడగాలి. దావీదు మీదకి వచ్చింది అమాలేకు సైన్యం, మనుషులు. కానీ మనుషులే అక్కర్లేదు దానికి. ఆయన దండ్లు అన్నీ ఆయన దండ్లే, పంచభూతాలు ఆయన దండ్లే. అలాగే
శత్రురాజులు అనుకుంటున్నాం, వారు ఆయన దండ్లే. వారు ఆయన కోసమే పనిచేస్తారు. తన ప్రజలైన ఇశ్రాయేలుని బాధించినటువంటి ఫరోతో ఏం చెప్పాడు? నేను నిన్నే ఒక సాధనంగా నియమించుకున్నానంటున్నాడు ఆయన. నా బల ప్రభావాలు ఇక్కడ వెల్లడి కావాలా? ఇక్కడే కాదు, చుట్టుపక్కల దేశాల్లో కూడా ఇజ్రాయేలీలు దేవుడు ఎంత గొప్పవాడో అందరూ వినాలా. వాడు అలా వినడానికి నిన్నే సాధనంగా చేసుకున్నా. నిన్ను చిదిమేయాలంటే ఒక్క నిమిషం చాలు నాకు, కానీ నిన్ను చిదమను. ఎందుకంటే నీ వల్లే చుట్టుపక్కల దేశాలన్నిటికీ నా భయం వెళ్ళాలా, ఇజ్రాయేలీలు అంటే భయపడేలా ఒక సందేశం వెళ్ళిపోవాలా. అందుకొరకు నిన్నే సాధనంగా. ఎంతసేపు ఒక్క దెబ్బకే గజగజలాడిపోయి బాబోయ్ అనేసాడు. మళ్ళీ అంటే రాత్రి బాగా చేశారు కదా, ఒకటి వచ్చేసి అనేసరికల్లా లేచి వెళ్ళిపోయింది కదా. అలాగా చేశాడు, దేవుడే చేశాడు అటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు తన సాధనాలుగా ప్రతిదాన్ని వాడుకోగలడు. అన్నీ ఆయన దండ్లే, అన్నీ కూడా ఆయన దండ్లుగా వాడబడతాయి. పురుగులు కూడా, అవి పురుగులను తక్కువ చేయబాకండి, అవి దేవుని అనుమతితో వచ్చాయి. ఈ పురుగులు ఎంత విచ్చలవిడిగా పెరిగిపోతాయండి, రోజుల్లోని భయంకరమైన మందగం తయారైపోతాయి. ఎలక ఓ 25 పిల్లల్ని ఎడతాకి ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు? ఓ 45 days, ఓ 45 రోజుల్లోనే మందల కింద పిల్లలు నెట్టేద్దండి. ఒక ఎలకుంటే చాలు. అది మళ్ళీ కొంచెం పెరిగి 45 రోజులు తిరిగి మళ్ళీ కూడా పిల్లలు నెట్టేద్ది. అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు అలా పెరిగిపోతాయి అన్నమాట. దేవుడు వాటిని అలా వృద్ధి పొందించి మన మీది శత్రువులుగా వాటిని ఆయన వాడుకుంటాడు. మన చేరు కొరిగేసి పట్టుకెళ్ళిపోయి కంతల్లో లాగేసుకుపోద్దని. నిన్న బాగానే ఉంది, ఇలా చక్కగా ఇలా వెళ్ళేసరికి చంద్రమందర అయిపోయింది, కంకులన్నీ లాక్కెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది? రైతులు ప్రాణం ఉచూరు మనిపోద్ది. అక్కడ అవి వాడుకుంటాడు కదా. ఇదివరకు దోమపోటు ఉండేది, ఒట్టిగడ్డలు అయిపోయింది చేను, పెద్ద మచ్చలడిపోయింది. అలా చేను చూస్తూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి. అలా చక్కగా నవనవలాడుతూ ఉండేది. కాస్త ఒక 2-3 రోజుల్లోనే మొత్తం నేల కొరిగిపోయి పెద్ద బొట్టు కింద అయిపోయింది. ఎవరు చేశారు అలా? దోమ. ఇలా అంటే మళ్ళీ కనపడదు ఇంకది. అటువంటి దోమ ఎంత పెద్ద హాని చేసింది తెలుసా? ఇవన్నీ దేవుడు తన కోసం వాడుకుంటాడు. ఇవన్నీ ఆయన దండ్లే. అవి మన మేలు కోసం కూడా సృష్టింపబడ్డాయి. అవసరమైనప్పుడు అవి మనకి శత్రువులు అయిపోతాయి. మీకు తెలిసిన సంగతి మన శరీరంలోనే ఉంటాయి. మన శరీరంలోనే మన ప్రాణం ఉన్నంతసేపు ఆ ప్రాణం కోసం పోరాడతాయి బయట నుంచి వచ్చే శత్రువులతో. ఆ ప్రాణం పోగానే అవే తినేస్తాయి శరీరాన్ని. అంటే మనల్ని తినేసేవి మన శరీరంలోనే పెట్టాడు దేవుడు. మనల్ని తినేసేవి మన శరీరంలోనే ఉన్నాయి. ప్రాణం ఉన్నంతసేపు అవి మనకి మేలు చేస్తుంటాయి. ఆ ప్రాణం వల్ల పోగానే అవి తినేస్తాయి శరీరాన్ని. ఊరినే వెళ్ళి కుళ్ళిపోతుంది, అవి తినేస్తాయి అన్నమాట. అటువంటి యంత్రాంగం దేవుడు అని మనకి ఏర్పాటు చేసుకున్నాడు కదా. సరేండి, ఇంకా 11వ వచనం చూడమ్మా. ఉండమ్మ 2:11 చదువు. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమవలే గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు? ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు? తన సైన్యాన్ని నడిపించేటువంటి ఒక సైన్యాధిపతి, ఒక ఉరుము, ఆ ఉరుములా గర్జిస్తూ ముందుకెళ్తున్నాడంట. ఆ దండు బహు గొప్పదంట. ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి
చాలిన బలం కలదంట ఆ దండు. అదేదో ఇంతంత ఎత్తు ఇంతంతలా ఉండేటువంటి అనాకీయులే దండ్లు కాదు, కంటికి కనబడనివి కూడా దండ్లే. ఐగుప్తులను బాధపెట్టిని కంటికి కనబడని పేలుతో బాధ పెట్టేసేసి మొత్తం అందరినీ బాబోయ్ అనిపించేశాడు. పేలుతో అన్నీ ఆయన చేతిలో మంచి బలంగా పనిచేస్తాయి. పోగొట్టుకున్నది ఒక్కొక్కసారి మనం విశ్వాసంగా ఉండడాన్ని బట్టి కూడా కొన్ని పోగొట్టుకునే పరిస్థితులు వస్తుంటాయి. అది సాతాను ప్రేరేపణ. సాతాను ప్రేరేపణతో మనం అలా కొన్ని పోగొట్టుకునే పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి, అమెరికాలో మీకు ఇదివరకు చెప్పాను కదా, ఏంటది, ఒక షాపింగ్ మాల్ గురించి చెప్పాను, మర్చిపోయారా? హాబీ లాబీ డేవిడ్ గ్రీన్ హాబీ లాబీ అని చెప్పేసి అమెరికాలో ఇప్పుడు మనకి ఉన్నాయి చూడండి, రిలయన్స్ ట్రెండ్స్ లాంటివి, రిలయన్స్ బజార్లు, ఆ తర్వాత డీమార్ట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అవి ఒక పెద్ద ప్రపంచంలో ఉంటుంది. అక్కడ దొరకనటువంటి వస్తువు అంటూ ఏమీ ఉండదు. అలా ఈ హాబీ లాబీ అమెరికాలో అంటే అది ఇంకెంత పెద్దదై ఉంటుంది, చాలా పెద్దది. ఆయనకి దాదాపు 19-20 పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఉన్నాయి ఆయన షాపులు, అన్నీ దొరుకుతాయి అక్కడ. అయితే ప్రభుత్వం వారు ఏం చేశారంట, ఒక జీవో ఇచ్చారంట, ప్రతి హాబీ లాబీలోనూ తప్పకుండా మీరు గర్భ నిరోధక మాత్రలు కూడా అమ్మాలి అని. గర్భ అంటే అబార్షన్ అయిపోయేటువంటి మాత్రలు కూడా అమ్మాలి అని. అంటే అక్కడ స్వేచ్ఛ ఉంది, యవనస్తుల మధ్య బాగా స్వేచ్ఛ ఉంది. తల్లిదండ్రులతో ఎక్కువగా వాళ్ళు అటాచ్ అయి ఉండరు. టీనేజర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే పని చేసుకుంటూ సంపాదించుకుంటూ బతకాలి. తండ్రి కోటీశ్వరుడైనా సరే ఆ కోట్ల ఆస్తి ఏమి ఆడికి ఇచ్చేయడు వెంటనే. మనకేం చేస్తారు, పెళ్ళి కానీ పంచి పెళ్ళి కానీ పంచి, నాకేమవుతుందో పంచి చేస్తే కొంతమంది ప్యాకెట్లాడతారు, కొంతమంది కోడి పందాలకు వెళ్తారు, కొంతమంది తిరుగుబోతులుగా తయారవుతారు. మొత్తం ద ప్రాడిగల్ సన్ లాగానే మొత్తం ఒకటేసుకుంటారు. అందుకని అమెరికాలో సిస్టమ్ ఎలా ఉంటుందంట, తండ్రి ఎంత కోటీశ్వరుడైనా సరే వాడికి ఆరంభంలో ఏం ఆస్తి ఇవ్వడం, మన స్వేచ్ఛగా వదిలేస్తాడు. నీకు చదువు చెప్పించాను, ఆ చదువుతో ఏం ఉద్యోగం చేసుకుంటావా, లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటావా, నువ్వేం చేసుకుంటావో చేసుకోవాలి, నీకు నువ్వు కానీ సంపాదించుకోవాలి, నీకు నువ్వు కానీ బతకాలని చెప్పేసి ఆయన తల్లిదండ్రులు అలాగ వదిలేస్తారట. ఈ వదిలేసే క్రమంలో వీరికి సంపాదించుకోవడానికి ఓకే, ఒక్కొక్కసారి అదేమవుతుంది, నష్టపోతారు కూడా, నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. క్యారెక్టర్లో పాడైపోతారు. పాడైపోయి ఏం చేస్తారు, కొంతమంది పెళ్ళి కాని పిల్లలే గర్భవతులు అవుతుంటారు. మరి వాళ్ళకి ఎలా పెళ్ళి అవుతుంది, తర్వాత ఎవడు చేసుకుంటాడు? అందుకని ఏం చేస్తారు, గర్భవిచ్ఛిత్తి చేసేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి మాత్రలను కూడా ఖచ్చితంగా మీరు అమ్మాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వమే ఒక జీవో జారీ చేసింది. అయితే ఈ డేవిడ్ గ్రీన్ అని ఆయన కుటుంబం చాలా విశ్వాస కుటుంబం. బైబిల్ దేవుని వాక్ అంటే వాళ్ళకి ప్రాణం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మీరి నడుచుకునేటువంటి ప్రయత్నాలు చేయరు. మరి బైబిల్లో ఏముంది, మరి హత్య మహాపాపం కదా, మరి హత్య చేయడం పాపం కదా, అదే ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు జీవహింస చేయమంటుంది, పుట్టే బిడ్డని పుట్టకుండానే చంపేయమంటుంది. అందుకు అవసరమైనటువంటి ఆయుధాలను మీరే ఇవ్వాలంటుంది. మీరు అమ్మాలి, తప్పదు, అమ్మాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇచ్చేసింది.
అయితే డేవిడ్ గ్రీన్ విశ్వాసి, తనకి ఇది నచ్చలేదు. నేను అమ్మను అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా మొండికి తీశాడు. నేను అమ్మను అని చెప్పేశాడు. ఇంకా అమ్మనని చెప్పడమే కాకుండా ఇంకా తనతో కలిసి వచ్చే వాళ్ళతో కొన్ని ఉద్యమాలు కూడా చేశాడు. ఇది పాపం, ఈ ధర్మశాస్త్ర విరుద్ధం, ఇలాంటివి మమ్మల్ని చేయమని మీరు బలవంతం చేయకూడదు అని చెప్పేసి చాలా చాలా గొడవలు చేశాడు. ఎన్ని చేసినా సరే ప్రభుత్వం లొంగల. తప్పదు, నువ్వు అమ్మకపోతే మీకు కొట్లన్నీ సీల్ వేసేస్తాం, ఈ మాల్స్ అన్నీ కూడా సీల్ వేసేస్తాం అని నోటీసులు ఇచ్చేసింది. కొన్ని వేల మంది పనిచేస్తున్నారు ఈ షాపులు, ఇందులో వేల మంది బతుకుతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు మొదలెట్టారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబా, నీక ప్రభుత్వంతో పెట్టుకుంటావేంటి, వద్దు, ఏదో నువ్వేమైనా గర్భస్రావం నువ్వు చేస్తున్నావేంటి, ఏదో ఆ వస్తువు ఈ వస్తువు అమ్మినట్టు ఆ బిళ్ళ కూడా అమ్ముతున్నావు అంతే కదా, నీ తప్పేముంది ఇందులోను అని అలాగే అన్నారు. ఇలాంటివన్నీ తెచ్చిపెట్టుకోబాకు, వద్దు, పర్లేదు అమ్మేసి అని రకరకాలుగా ఆయన బుర్ర తినడానికి చూశారు. ఎవరు ఎంత చెప్పినా సరే నేను ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని నేను చేయను అని మొండిగా ఉన్నాడు. నోటీస్ ఇచ్చిన టైం అయిపోయింది. మొత్తం ఆయన షాపులన్నీ కూడా సీల్ చేసేసారు, మొత్తం అన్నీ మూసేశారు. రోజు కోట్లల్లో నష్టం, వ్యాపారం ఆగిపోయింది. వేలాది మంది పనిచేసేవాళ్ళు బతుకు దుర్భరం అయిపోయింది, చాలా కష్టమైపోయింది. ఈ రోజులు గడుస్తున్న కొద్దీ చాలామంది ఇదే మాట చెప్తున్నారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ప్రభుత్వంతో పెట్టుకోవడం ఏంటి, రాజీకి వచ్చేసేయి, అమ్మేస్తానని చెప్పి ఎత్తేస్తారు. ఈ మధ్య చాలామంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సలహాలు కూడా చెప్పారు. ఎంత చెప్పినా సరే నేను నా ప్రభు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నేను చేయను అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేశాడు. నా ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని చేయమని ప్రభుత్వం నా మీద ఒత్తిడి తీసుకొస్తుంది, నా షాపులన్నీ మూసేసింది, నా మీద ఆధారపడి వేలాది మంది బతుకుతూ ఉన్నారు, అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, న్యాయం చేయమంటూ కోర్టులో కేసేసి వీళ్ళైతే మోకాళ్ళ మీదకి వచ్చారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు మోకరించి ప్రభుకి విన్నపాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అతని బ్రతికేమైపోయింది, గతం కష్టాల్లోకి వెళ్ళిపోయింది. కోటాను డాలర్లు లాసు, వేల కొలిది జనం కడుపు మంట, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను నడుచుకుంటాను అని అన్నందుకు. అలాగే మన విశ్వాసాన్ని బట్టే మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మన విశ్వాసాన్ని బట్టే కొంతమంది మనల్ని వెలిచూపు చూస్తారు, విశ్వాసాన్ని బట్టే మనల్ని దూరం చేస్తారు, విశ్వాసాన్ని బట్టే పరుషంగా మనతో మాట్లాడతారు, విశ్వాసాన్ని బట్టే మన మీద నిందలు మోపుతారు, మన మనసుకు కష్టాన్ని కలిగించేలా చేస్తారు. ఈ విశ్వాసాన్ని బట్టి కొంతమంది వ్యాపారస్తులు ఉంటే ఆ షాపుల్లోకి వెళ్ళరు, కొంతమంది అలా నష్టం అవుతూ ఉంటుంది. కొంతమంది డాక్టర్లు, క్రిస్టియన్ డాక్టర్లు, వాళ్ళ హాస్పిటల్లో ఎక్కువగా పేషెంట్లు ఉండరు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కారణం ఏంటి, విశ్వాసమే. ఈ డేవిడ్ గ్రీన్ కూడా ఆ విశ్వాసమే ఇప్పుడు షాపులు మూసేయడానికి కారణమైంది. ఆ విశ్వాసమే తన మీద ఆధారపడ్డ వేలాది మందికి ఉపాధి లేకుండా అయిపోయింది. రోజులు గడవడమే వారికి కష్టం. అయితే తనకు ఉన్న దానిలోంచే వాళ్ళందరికీ కొద్దిగా ఏదో ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు, తన మీద ఆధారపడ్డవాళ్ళు. సుప్రీంకోర్టులో మొత్తం కుటుంబం మొత్తంగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టులో కేసేసి ఆఖరికి ఈ కేసు
విన్ అయ్యాడు, గెలిచాడు. సుప్రీంకోర్టు అతని తరపున తీర్పునిచ్చింది. అతని విశ్వాసం అతనిది. అతని విశ్వాసానికి విరుద్ధంగా చేయమని ఎవరు ఒత్తిడి చేయలేరు. తన ఇష్టమైతే అమ్ముతాడు, లేకపోతే మానేస్తాడు. ఇది నువ్వు తప్పకుండా అమ్మాల్సిందే అని ఏ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి తీర్పిచ్చి ఎప్పుడు మూసేశారు. ఎన్నాళ్ళు అయింది, రోజుకి ఎంత నష్టమైంది, ఇదంతా వడ్డీతో సహా ప్రభుత్వాన్ని ఇతనికి చెల్లించమని చెప్పేసి ఆర్డర్స్. ఏ నష్టపోయాడు? ఇదివరకు పనిచేసి లాభం సంపాదించాడు, ఇప్పుడు కూర్చుని లాభం సంపాదించాడు. ఇదివరకు చాలా కష్టపడ్డాడు, వాళ్ళందరూ కూడా పనులు చేసి చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఏ పని చేయకుండా కూర్చుని తిన్నారు. ఇప్పుడు ఏమైంది? కాల్కులేట్ చేసి రోజుకి సగటున ఎంత వ్యాపారం చేస్తాడు, ఇదివరకు ఎంత చేశాడు, అదే క్రైటీరియా కదా. అతని షాప్ పనిచేసినప్పుడు రోజుకి ఎంత సంపాదించాడు, ఆ లెక్కన ఎన్ని రోజులు మూతపడిందో అన్ని రోజులు ఆ డబ్బంతా వడ్డీతో సహా, మళ్ళీ వడ్డీతో సహా ఇతనికి చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు. ఏం నష్టపోయాడు డేవిడ్ గ్రీన్? ఏం నష్టపోయాడు? తను పోగొట్టుకున్నది సంపాదించుకున్నాడు, ఇంకా లాభం కూడా సంపాదించుకున్నాడు. దావీదు వలె ఇంకా లాభం కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రభువు ఏమంటున్నాడు? నీకు ఇబ్బంది రావచ్చు. ఎందుకు? మీ పంటలు తినేయడానికి వాటి చుట్టూ వేసిన కంచెలు నేను తీసేశాను, మీరు నన్ను వదిలేశారు, నన్ను మర్చిపోయారు, ఎప్పుడు చూడని వినని దేవతలను తెచ్చిపెట్టుకున్నారు, వారిని కొలుస్తూ నా కోపం తెప్పించారు, నా ప్రవక్తల ద్వారా అనేక మార్లు మీకు నేను చెప్పించాను, అయినా మీరు వినలేదు, మారలేదు. కాబట్టే మీ చుట్టూ వేసిన కంచి తీసేశాను, నా మహాదండలు వచ్చేసాయి, మీ ఆహారాన్ని మొత్తం తినేసాయి, తినడానికి తినలేని కడు తీయన పరిస్థితి వచ్చేసింది మీకు. ఇదిగో ఇప్పుడు పశ్చాత్తాపడ్డారు మీరు, కాబట్టి నేనేం చేస్తాను? ఆ తినేసిన ఆ పంట యావత్తూ మళ్ళీ తిరిగి మీకు నేను ఇచ్చేస్తాను. ఈ రకంగా నీ బ్రతుకులు ఒక క్రొత్తదనాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాను, నీ బ్రతుకును కొత్త చేయాలని ఆశపడతా ఉన్నాడు. అయితే నువ్వు సహకరించాలంటాడు. నీ విషయం తెలుసుకోవాలి. డేవిడ్ గ్రీన్ కుటుంబం అంతా ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు. ఊరినే కోర్టులో కేసు గెలవలా. దేవుడు వారి తరపున పనిచేశాడు, వాదించాడు, న్యాయమూర్తుల హృదయాల్లో సత్యాన్ని నింపాడు. కాబట్టి వారి తరపునది కింద కోర్టులో అయితే ఇంకా ఇబ్బంది అవునే, మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది. నేరుగా సుప్రీంకోర్టులో వేసేశారు. అదేం ఫైనల్. కాబట్టి ఇంకా ఆలస్యమే లేదు. ఆలస్యం లేకుండా షాపులన్నీ తెరిచేయబడ్డాయి, నష్టమంతా పూడ్చబడింది, కలకల్లాడుతూ అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు డేవిడ్ గ్రీన్ మీద అందరికీ ఎంతో అభిమానం పెరిగిపోయింది, ఎంతో గౌరవం పెరిగిపోయింది. ఇదివరకు అతన్ని రాజీ పడిపా, మూము కొట్టయ్యా, అమ్మయ్యా అని అన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు శాలువాలు వేసి దండలేసి గౌరవిస్తున్నారు. నువ్వా నిజంగా మాట మీద నిలబడ్డావా, ధర్మశాస్త్రం అంటే ఏంటి నిరూపించావా, మేము అది జారిపోయాం అని వాళ్ళు తప్పులు తెలుసుకుంటూ ఈయన ఎంతో అభినందించినటువంటి పరిస్థితి. ఎన్ని లాభాలు చూడండి, ఎన్ని లాభాలు. ఇవన్నీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. సమస్తమును కొత్తగా మార్చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. సమస్తము నూతన పరచడానికి 25వ సంవత్సరంలో ఇలా ఈ 3 వాక్యాలు ఈ రకంగా లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ముందు చదువుకుంటే ఏంటి మాటలేంటి, లైట్ ఇచ్చారు ఏంటి, ఇక్కడ అక్కడ పెట్టారేంటి, అలా మనకి అనిపిస్తుంది. కానీ వీటిని అలా జాగ్రత్తగా ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు ఈ 3 లింక్ మనకి అర్థమవుతుంది కదా. ఏంటంటే నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఇచ్చేస్తానని కొత్త చేస్తాను. దానికి ఉదాహరణ దావీదుని పెట్టాడు. మళ్ళీ నూతన పరుస్తాను నిన్ను, మొదటిది అలా నేను ఇష్టపడుతున్నాను నూతన పరచడానికి. ఎలా అంటే ఈ చీడ పురుగులన్నీ తినేసినవన్నీ కూడా తిరిగి నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు చాలా నష్టపోయావు, అవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను ఏమీ నష్టపోకుండా అని చెప్పాడు.
ఎలా అంటే దావీదు చూడు, సిక్లగలో సమస్తాన్ని కోల్పోయాడు, కానీ నా మాట విని నేను చెప్పినట్టు చేయడం వల్ల పోగొట్టుకున్నదే కాదు, బోనస్గా కూడా తీసుకున్నాడు. ఆ రకంగా నీకు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు సిద్ధమా? నువ్వు ఇష్టపూర్వకంగా నా దగ్గరికి వస్తావా? దావీదు వలి మోకాళ్ళ మీదకి వచ్చి అడుగుతావా నన్ను? డేవిడ్ గ్రీన్ వలి కుటుంబం వలి మోకాళ్ళ మీదకి వచ్చి అడుగుతావా? అలా నువ్వు అడుగు. నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నేను నీకు బోనస్తో కలిపి నేను నీకు ఇచ్చేస్తాను. అది ఆధ్యాత్మికంగా నష్టపోయినా సరే, అలాగే భౌతికంగా నష్టపోయినా సరే, అలాగే ఆరోగ్యపరంగా నష్టపోయినా సరే, ఏదైనా సరే నేను పూర్తిగా సంపూర్తిగా నీకు ఇవ్వడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను నూతనపరచడానికి, నూతన అనుభవాలు నీకు ఈ సంవత్సరంలో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధమా అనేటువంటి మాట్లాడుతుంది వాగ్దానం. దానివైపు చూస్తే అది మనతో ఆ రకంగా మాట్లాడుతుంది. అంటే ప్రభువే ఆ మాటలతో మనతో మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడు. మీ ఇంట్లో ఎదురుగుండా పెట్టుకోండి, రోజు చదువుకోండి. నేను నూతన పరుస్తానన్నాడు. ఆయన అబద్ధికుడా? ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా నూతన పరచడానికి ఆయన చాలునుడి. అందుకు ఉదాహరణలు కూడా మన ముందు పెట్టినవాడుగా ఉన్నాడు. కాబట్టి నూతన పరచబడ్డం అనేది ఇప్పుడు మన చేతిలోనే ఉంది. ఏమంటారు దీన్ని? బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటారు. నీ కోర్టులోనే ఉంది బాల్. గోల్ చేసుకోవడం నీ పని. నీ కోర్టుకు వచ్చేసింది బాల్. గోల్ చేసుకోవడం నీ పని, నూతన పరచబడ్డం నీ పని. దేవుడి మాటల్ని దీవించునుగాక.